వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించినటువంటి మీడియా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న ప్రతిపక్షం, బట్ నిమ్మకు నీరెత్తినట్టున్నటువంటి అధికార పక్షం. భారతీయ జనతా పార్టీకి అదే అతిపెద్ద శాపం. ప్రస్తుతం మోడీ సర్కార్ ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. వ్యతిరేకత సృష్టించడం సులభం, అనుకూలత సృష్టించడం చాలా కష్టం. 15 సంవత్సరాల ప్రభుత్వం అధికారంలో ఉండటానికి కారణమైంది అనుకూల ప్రచారం. భారతీయ జనతా పార్టీ పట్ల అనుకూల ప్రచారం, మోడీ పట్ల అనుకూల ప్రచారం, మోడీ చేసేటటువంటి థింగ్స్ పట్ల అనుకూల ప్రచారం. అది సక్సెస్ఫుల్గా నడిచింది. ఎందుకంటే అందులో అవినీతిని వెతకలేకపోయాం కాబట్టి, బాధ్యతాయుతంగా వెళ్ళారు కాబట్టి, సాధారణ ప్రజలు కూడా అనుకూలతని ప్రోత్సహించారు కాబట్టి, నోట్ల రద్దే జరిగినా, జిఎస్టీనే పెట్టినా, ఎలాంటివి తీసుకున్నా, ఈవెన్ మొన్న కూడా కూటమి ప్రభుత్వాన్నే గద్దెనెక్కించారు. కానీ ఇప్పుడు వ్యతిరేక ప్రచారం కాంగ్రెస్ పార్టీ సీరియస్గా చేస్తోంది, కమ్యూనిస్టులు సిన్సియర్గా చేస్తున్నారు, ఐఎన్డీఏ పక్షాలు కసిగా చేస్తున్నాయి. బట్ భారతీయ జనతా పార్టీ నిద్రలేగవల. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అధినాయకత్వం నోరు మీద పట్ల, వాళ్ళ అనుబంధ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మరి బీజేపీకి చెప్తున్నారు లేదు, లేదా భారతీయ జనతా పార్టీ వాళ్ళని పట్టించుకోవట్లేదో తెలియదు. ఓవరాల్గా చూసుకుంటే పత్రికలు, టీవీ ఛానళ్ళల్లో మాత్రం క్రమంగా కమ్యూనిస్టు ఆలోచన పరుల వ్యవహార శైలి పెరిగిపోయింది. అదే సందర్భంలో యాంటీ బీజేపీ స్టోరీస్ పెరిగిపోయినాయి. సోషల్ మీడియాలో కూడా వెల్లువల విరుచుకుపడుతున్నాయి. ఆల్గారిథమ్స్ కూడా దానికి అనుగుణంగా ఉన్నాయి. జాతీయవాదం బీజేపీకి అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళని డౌన్ ప్లే చేస్తున్నారు, తగ్గించేస్తున్నారు, రీచ్ని జాగ్రత్తగా రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. దీని మీద దృష్టి సారించుకోకపోతే నష్టం జరిగాక ఎవ్వడూ ఏం చేయలేడు, ఆలోచించుకోవాల్సి ఉంది.